హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా పర్సంటేజెస్ యొక్క క్లాస్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. అదేవిధంగా 90+ బిట్స్ అనేవి కూడా ప్రాక్టీస్ కిందకి ఇవ్వడం జరుగుతుంది విత్ ఇంక్లూజివ్ ఆఫ్ 45+ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం మన యొక్క మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో పర్సంటేజ్ అంటే ఏంటిది? సో పర్సంటేజ్ అంటే ఏంటిది ఫ్రెండ్స్? మనకు 100కి కంపారిజన్ చేసి వచ్చేదాన్ని మనం పర్సంటేజ్ అంటాం. సో ఏదైనా ఒక వర్క్ తీసుకుంటే అది మనకు 40% ఈరోజు కంప్లీట్ అయిపోయింది, లేదా 30% అయిపోయింది, లేదా మనం ఏదైనా ఫైల్ కానీ కంప్లీట్ చేస్తున్నట్లయితే, లేదా ఏదో ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్ అవుతున్నా కూడా మనకు పర్సంటేజ్లో దాన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది. పర్సంటేజ్ మీన్స్ మనం దాన్ని ఈజీగా డిఫైన్ చేయలేనటువంటి దాన్ని మనం పర్సంటేజ్ అంటాం. సో 1500లోంచి 200 పోయిందనుకోండి, దాన్ని మనం సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసేసి 1300 అంటాం. బట్ 1300 అనేది ఎంత పర్సంటేజ్, ఎంత అనేది మనకు డిఫరెన్స్ అయింది. సో 1500 నుంచి 200 పోతే 1300 వచ్చింది. ఓకే, ఇది ఎంత పర్సంటేజ్ అంటే ఎంత శాతం పోయింది? 10%, 12%, ఎంత డిక్రీజ్ అయింది అన్నది ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది మనకు చెప్పడానికి ఒక పర్సంటేజ్ని ఉపయోగించడం జరుగుతుంది. మేజర్గా బ్యాంకింగ్, అదేవిధంగా ఫైనాన్స్ సెక్టర్స్లో ఎక్కువగా ఈ యొక్క పర్సంటేజ్ని ఉపయోగిస్తుంటారు. అండ్ దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో మనకు పేపర్ ఈజీ టు హార్డ్ దాకా మనం డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ పేపర్ కనుక డెడ్ ఈజీ రావాలంటే మనకు 1/2 యొక్క పర్సంటేజ్ ఎంత, లేదా 3/5 యొక్క పర్సంటేజ్ ఎంత, లేదా 7/8 యొక్క పర్సంటేజ్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు. సో ఫస్ట్ 1/2 తీసుకుంటే ఈ విధంగా ఉన్నటువంటి భిన్నాన్ని దీన్ని పర్సంటేజ్ కిందకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేయాల్సి ఉంటుంది. సో సింబల్ ఆఫ్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 100 అని గుర్తుపెట్టుకోండి. సో 1/2 ఇంటూ 100 ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 2 1 జా 250 ఎంత అవుతుంది? 50%. అండ్ నెక్స్ట్ 3/5 ఉంది. 3/5 ఇంటూ 100 20 జా 25 జా 100 కదా, 60%. ఒకవేళ 7/8 ఉంది. 7/8 ఇంటూ 100 ఇది కొంచెం కాంప్లికేటెడే. 2 4 జా 2 ఎంత అవుతుంది? 250 జా 2 జా 25 జా. సో 25 ఇంటూ 7/2. సో మల్టిప్లికేషన్ వస్తే అదే దాని యొక్క పర్సంటేజ్. లేదా ఇక్కడ వచ్చినటువంటి దాన్ని ఇంకా మనం బై 2 ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 175/2 దట్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 2 1 2 8 16 15 2 7 14 1 పాయింట్ అంటే 87.5 అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా అనమాట మనకి ఏదైనా భిన్నాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేస్తాం. సో ఒకవేళ మనకు ఎంత ఇస్తాడంటే 90% ఇవ్వడం జరిగింది. సో 90% అంటే ఎంత? సో 90% ఇవ్వడం జరిగింది. దాన్ని భిన్నంలోకి మార్చాలంటే ఏం చేస్తాం? పర్సంటేజ్ని తీసేస్తాం. సో పర్సంటేజ్ తీసేమది డివైడెడ్ బై 100 అనేది మల్టిప్లై అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ యొక్క భిన్నానికి అయితేనేమో ఇంటూ 100 అయితే దీనికేమో 1/100 అవుతుంది. 90 ఇంటూ 1/100 0 0 క్యాన్సల్ దట్ ఈక్వల్స్ టు 9/10. సో దీని ఒక భిన్నం వచ్చేసింది కదా. సో దీని మళ్ళీ ఈ యొక్క ఇంటూ 100 చేస్తే మళ్ళీ మనకు 90% రావాలి. వస్తుందా రావట్లేదా కంపారిజన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒకవేళ 86% అన్నాడు. 86%ని భిన్నంలోకి మార్చమంటే 86 ఇంటూ 1/100. సో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకు వచ్చేటటువంటి డేటా అనేది 8.6/10 అవుతుంది. ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఎక్స్లో వై పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఎంత, ఎక్స్లో వై పర్సంటేజ్ ఎంత అని అడుగుతుంటారు. అంటే 100లో 25 ఎంత శాతం, లేదా 100లో 25% ఎంత అంటే ఒకవేళ మనకు 250లో 20% ఎంత, 250లో 40 రూపాయలు అయితే ఎంత పర్సంటేజ్? సో క్వశ్చన్ అనేది ఈ విధంగా రివర్స్ అడగవచ్చు. లేదా 40% ఈక్వల్స్ టు 25 రూపాయలు అయితే 100% ఎంత? సో ఈ విధంగా మనకు క్వశ్చన్ని తిప్పి అడుగుతుంటాడు. లేదా దీనికంటే ఇంకా అప్డేటెడ్ వర్షన్ కనుక అడగాలనుకుంటే ఏదైనా ఒక సంఖ్యను అప్డేట్ చేయడం. అంటే ఒక వస్తువు ధర 100 రూపాయలు, దాన్ని 20% పెంచినట్లయితే మనకు వచ్చినటువంటి లాభం ఎంత? లేదా ఒక వస్తువు ధర 120 రూపాయలు, దానిలో 20% తగ్గినట్లయితే ఆ ఒక వస్తువు యొక్క తగ్గిన వెల ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా లాభ నష్టాలు కూడా ఈ యొక్క శాతాలు ఇన్బిల్ట్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆ యొక్క క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ రీసెంట్గా మనకు రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు యొక్క విలువ అనేది 6% 7% పెరిగితే వ్యయం తగ్గకుండా ఉండడానికి, వస్తువు యొక్క వ్యయం 6% పెరిగితే వ్యయం పెరగకుండా అంటే మనం పెట్టేటటువంటి ఖర్చు అనేది పెరగకుండా ఉండడానికి
మనం తీసుకోవాల్సినటువంటి ప్రొడక్ట్స్లో ఎంత శాతం తగ్గుతుంది, లేదా మనకు ఒక వస్తువు యొక్క ధర అనేది 10% పడిపోయింది, అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్కి అది ఎంత ఎక్కువ లభిస్తుంది. అంటే ఒక కేజీ చక్కెర అనేది 10 రూపాయలు అనుకుంటే అక్కడ మనకు 1 రూపాయి తగ్గింది అనుకోండి, అప్పుడు మనకు ఎంత చక్కెర అనేది అదనంగా వస్తుంది అనేటటువంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నారు. సో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా ఉత్తీర్ణత అంటే పాసింగ్, అదేవిధంగా ఫెయిలింగ్ సంబంధించి ఒక క్యాండిడేట్ 40% మార్క్స్ వస్తే అతను పాస్ అవుతాడు, కానీ అతనికి 3 మార్క్స్ తగ్గిపోవడం వల్ల అతను ఫెయిల్ అయిపోవడం జరిగింది. అతనికి వచ్చినటువంటి మార్క్స్ 87 మార్క్స్. సో 87 మార్క్స్ వచ్చి 3 మార్క్స్ తేడాతోటి ఫెయిల్ అవ్వడం జరిగింది. అయితే ఆ యొక్క ఎగ్జామ్ ఎన్ని మార్కులకి, సో 100% ఎంత, ఈ రకమైనటువంటి క్వశ్చన్స్, లేదా జనాభా లెక్కలు కూడా పర్సంటేజ్ కాబట్టి ఆ యొక్క పర్సంటేజెస్, అదేవిధంగా ఒక సంస్థలోని ఇద్దరు ఉద్యోగుల మధ్య శాలరీ యొక్క డిఫరెన్స్ లేదా శాలరీ యొక్క పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఈ విధంగా మనకైతే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి జనరేట్ అవుతుంటాయి. అదేవిధంగా శాతభేదం అంటే మనకి ఒక పర్సంటేజ్ డిఫరెన్స్ ఎంత, అంటే ఒక వస్తువు యొక్క పర్సంటేజ్ అనేది మనకు కొంత వస్తుంది, అదేవిధంగా ఆ యొక్క పర్సంటేజ్ యొక్క న్యూ వాల్యూ ఎంత ఉంటుందో దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్. ఓల్డ్ పర్సంటేజ్, న్యూ పర్సంటేజ్ అంటే మనకు జస్ట్ లైక్ డిస్కౌంట్ అనమాట. వాటి మధ్య ఉండేటటువంటి తేడాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు కొన్ని ఫార్ములాస్ అయితే ఉండడం జరిగింది. డైరెక్ట్ మనం ఈ యొక్క ఫార్ములాస్ యొక్క డేటా చెక్ చేద్దాం. సో మనకు ఈ యొక్క భిన్నం నుంచి శాతాన్ని మార్చాలన్నా, శాతాన్ని నుంచి భిన్నానికి మార్చాలన్నా ఈ విధంగా మనకు కన్వర్షన్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఎక్స్లో వై పర్సంటేజ్ అన్నా, వైలో ఎక్స్ పర్సంటేజ్ అన్నా కూడా రెండు సమానమే. సో ఎట్లా అంటే 1000లో 10% తీసుకోండి. 1000లో 10% అంటే ఎంత ఫ్రెండ్స్, 100 రూపాయలు. ఓకే కదా, 1000లో 10% ఈక్వల్స్ టు 100 రూపాయలు అయితే 10లో 1000% ఎంత, వచ్చింది కదా. సో 1000లో 10% 100 అయినప్పుడు 10కి 1000% ఎంత అవుతుంది, 100 అవుతుంది. 10కి 100% అంటే 10 ఇంటూ ఇంకో 1000 అంటే ఇంకో పాయింట్, ఇంకో 0 ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకో 0, దట్ ఈక్వల్స్ టు 100. అంటే ఎటుబడి మళ్ళీ ఇది వచ్చింది కదా, దీన్ని ఇది చేసి ఇది వచ్చినట్లే దీన్ని మళ్ళీ దీంతో చేసి ఇది రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా అనమాట. అండ్ కొన్నిసార్లు ఏమడుగుతాడంటే ఎక్స్లో y% ప్లస్ వైలో x% అనేది ఎంత వస్తుంది. సో ఎక్స్లో y% ప్లస్ వైలో x% మనం ఎటు చేసినా సేమే వస్తుంది కాబట్టి ఇది 1 + 1 దట్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. అంతే, మనకు వచ్చినటువంటి డేటా అనేది 2% అనేది అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఒక వస్తువు యొక్క సంఖ్యని x% పెంచినట్లయితే, ఒకవేళ పెంచాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల ఇంటి అద్దె అనేది 100% ఉంది, నెక్స్ట్ నెల మనం 20% అదనంగా వేయబోతున్నాం. అప్పుడేమవుతుంది, 100 + 20 ఓల్డ్ ఎంత 100, లేదా తగ్గించబోతున్నాం. ఒక వస్తువు యొక్క ధర అనేది మనం కొన్నప్పుడు 120 రూపాయలు ఉంది, ఇప్పుడు ఆ యొక్క వస్తువుని అమ్మాలనుకుంటున్నాం, ఒక 20 రూపాయలు తగ్గించి అమ్ముదాం అనుకుంటున్నాం. అప్పుడు ఆ యొక్క వస్తువు యొక్క ధర అప్పుడు ఎంత అవుతుంది, మనకి ఇక్కడ 120 - 20 అంటే 100/100 అంటే 1% అవ్వడం, అంటే 100/100 అవ్వడం, 100/100 అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్నమాట మనకు డేటా అనేది ఈ విధంగా క్యాలిక్యులేషన్ అవుతూ ఉంటుంది. ఒక వస్తువు యొక్క విలువ అనేది x% పెరిగినట్లయితే వ్యయం పెరగకుండా ఉండడానికి అక్కడ మనం ఏం చేస్తాం, x/100 + x ఇంటూ 100%. సో ఇక్కడ ఏదైతే పెరుగుతుందో, పెరిగితే పాజిటివ్ చేసుకోవాలి, తగ్గినట్లయితే మైనస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మైనస్ అయింది అనుకోండి, 100 అనేది తగ్గిపోతుంది కదా, 100 అనేది తగ్గిపోయినట్లయితే న్యూమరేటర్ వాల్యూ అనేది పెరుగుతుంది. న్యూమరేటర్ వాల్యూ పెరిగితే మనకు వచ్చేటటువంటి వస్తువు విలువ కూడా పెరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. అండ్ ఒక పర్సంటేజ్లో డైరెక్ట్ మనకి ఒక వాల్యూస్ అనేవి నోటెడ్ కావాల్సి ఉంటుంది. 1% అంటే ఎంత, 2% ఎంత అంటే 50% అంటే ఎంత, 33/1/3 అంటే 33 1/3% ఎంత, 83 1/3% ఎంత, 8 1/3% ఎంత, ఇవన్నీ కూడా మనకు నోటెడ్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటికి ఎక్కువ టైం పడుతుంది. మనకి ఎగ్జామ్లో ఎక్కువగా ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ అడుగుతుంటారు పర్సంటేజ్లో. సో ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 25/100 యొక్క శాతరూపం అంటే మనకు పర్సంటేజ్లో అడుగుతున్నాడు. ఇదేంటిది, భిన్నం. భిన్నాన్ని ఏం చేయాలి, 100 చేయాలి. భిన్నాన్ని ఏం చేయాలి, మల్టిప్లికేషన్ 100 చేస్తే మనకు వాల్యూ వస్తుంది. 100 క్యాన్సిల్, మిగిలింది ఎంత, 25. సో వచ్చేసి ఆన్సర్ ఎంత, 25%. ఒక 10 క్వశ్చన్స్ దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఒక సంఖ్యలో 18% విలువ అనేది 90 అయితే ఆ యొక్క సంఖ్య ఎంత. సో ఒక సంఖ్య అనేది x అనుకుందాం, ఆ యొక్క సంఖ్యలో 18% విలువే 90 అంట, అంటే ఆ యొక్క సంఖ్యలో 18% విలువే 90 అయితే 100% విలువ ఎంత. సో దీన్ని సింపుల్గా క్యాలిక్యులేషన్ ఈ విధంగా అడ్డగుణకారం చేసిన, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈజీగా వస్తుంది. 18% ఇంటూ ఇక్కడ y అనుకుందాం, y = 9
1000 18 అంటే 9 2 18 2 1 500. సో వై వాల్యూ ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 500 అవ్వడం జరుగుతుంది. ఎస్, ఎందుకంటే మనం ఇక్కడ డైరెక్ట్ ఇది కూడా పర్సంటేజ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పర్సంటేజ్కి యువతలు ఉండేటటువంటి పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ బై 100 అనేది చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మనం తీసుకుంది 100% కాబట్టి ఎర్రర్ అనేది ఉండదు. లేదు మన యొక్క ఓల్డ్ మెథడాలజీ అంటే 18/100 చేసుకొని మళ్ళీ దాన్ని దీంతో క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది. పర్సంటేజ్లు ఎక్కువగా క్రాస్ మల్టిప్లికేషన్ ఉపయోగించండి, చాలా సింపుల్గా అయిపోతుంది వితిన్ సెకండ్స్లోనే. సో ఏ అనేది బి కన్నా 20% అధికమైన బి ఏ కన్నా ఎంత శాతం తక్కువ. సో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఏ బి యొక్క రిలేషన్ బి కన్నా 20% ఎక్కువ. సో బి అనేది జనరల్గా 100% అనుకుందాం. అప్పుడు ఏ ఎంత అవుతుంది? ఇచ్చిన దాని ప్రకారం 120% అవుతుంది. అండ్ బి అనేది ఏ కన్నా ఎంత శాతం తక్కువ. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది మనకు తెలవాల్సి ఉంది. సో ఈ మోడల్కి వచ్చేసి ఒక డిఫరెన్స్ ఎంత ఫ్రెండ్స్? 20 బై ఈ యొక్క మొత్తం డేటాలో అసలు ఎంత, ఈ యొక్క రెండు డేటాల్లో సమానంగా ఉంది 100 ప్లస్ 20 ఎంత డిఫరెన్స్ అనేది ఇంటూ మనకి ఇక్కడ పర్సంటేజ్ బై ఇక్కడ మనకు పర్సంటేజ్ కావాలి కాబట్టి 100 20/120 ఇంటూ 100. సో 20/120 ఇంటూ 100 ఈ యొక్క టోటల్ డేటా చేస్తే మనకి ఎంత వస్తుంది? 21 26 120 6 1 6 దాంట్లో చేస్తే 6 1 6 10 40 6 6 36. సో 16 చేంజ్ వస్తుంది, 4 ఓకే 4 మిగిలింది. సో 6 నేను రాయొచ్చు, 2/3 రాసుకోవచ్చు, 16 2/3. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములానే ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఒక సంఖ్య అధికమైన లేదా తక్కువైతే ఏం రాస్తాం? x/100 - x ఇంటూ 100. సో మైనస్ అని రాసి ఇక్కడ తగ్గిపోతుంది, ప్లస్ అని రాసినట్లయితే ఇక్కడ పెరుగుతుంది. అప్పుడు మనకు ఈ యొక్క టోటల్ డేటా అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక పరీక్షలో ఉత్తీర్ణుడు అవ్వడానికి మొత్తం మార్కుల్లో 40% మార్కులు పొందాలి. అతను 220 మార్కులు పొంది 80 మార్కులు తక్కువ రావడం వల్ల ఉత్తీర్ణత సాధించలేకపోతే ఆ యొక్క పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పాస్ పర్సంటేజ్ ఎంత ఫ్రెండ్స్? 40% అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇతనికి వచ్చినటువంటి మార్క్స్ 220. అండ్ అదేవిధంగా ఇతను ఎన్ని మార్క్స్ తక్కువ రావడం వల్ల ఉత్తీర్ణత సాధించలేదు? 80 మార్క్స్. సో 40% అంటే 220 + 80 ఎంత? 300. సో 40% ఈక్వల్స్ టు 300 అయినప్పుడు ఎగ్జామ్ మొత్తం ఎన్ని మార్క్స్? 100%గా జరిగేది ఎన్ని? ఇక్కడ ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 100/40. 0కి 0 క్యాన్సిల్, 4 1 4 7 28, ఇంకా 20 వస్తే 4 5 20 75. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మేనేజ్ చేసుకుంటే మనకు వచ్చేది 750. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 0 పోయింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ 0ని దీనికి అటాచ్ చేసుకుంటే 750. సో ఎగ్జామ్ అనేది ఎన్ని మార్క్స్ జరిగింది ఫ్రెండ్స్? 750కి జరిగింది. సో ఈ యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ అనేది దీనిలో షార్టెస్ట్ మెథడ్. ఈజీగా మనం దీన్ని ఉపయోగించుకుంటే తక్కువ టైంలో క్యాలిక్యులేషన్ చేయొచ్చు. యాజ్ పర్ ద స్టాండర్డ్ ఫార్ములా కంటే కూడా ఇది తక్కువ టైంలో అయిపోతుంది. 40 శత్రు విమానాల్లో 40% పేల్చబడినవి అయినా మిగిలినటువంటి విమానాల సంఖ్య ఎంత? సో మొత్తం విమానాలు ఎన్ని ఫ్రెండ్స్? 40. అంటే 40 విమానాలు అనేవి 100% అయితే అండ్ పేల్చబడినవి ఎన్ని? 40% పేల్చబడినవి. సో ఇక్కడ మనల్ని అడిగింది 40% ఎన్ని అని అడుగుతలేరు, మిగిలినవి అంటే 60% ఎంత, అంతే కదా. 100లో 40 పోతే మిగిలింది ఎంత? 60% కదా. సో 100లో 40% పోతే 60% అయితే ఎంత? సో ఇక్కడ మనం రెండు రకాలు చేయొచ్చు. 100ని ఈ 60ని కంపారిజన్ అయినా ఇంటర్ చేయొచ్చు, లేదా ఈ రెండింటినైనా కంపారిజన్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ అయితే మనం షార్టెస్ట్ మెథడ్ ఉపయోగించాలి కాబట్టి 100 60 చూద్దాం. 40 × 60/100 × x. సో ఇదే కదా మనకు కావాల్సింది. ఇక్కడ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్, 6 4 24. సో మనకు వచ్చేది ఎంత ఫ్రెండ్స్? 24 విమానాలు అనేవి మిగిలిపోవడం జరిగింది. అండ్ 40లో 24 పోతే ఎంత? 16. సో పేలిపోయినటువంటి విమానాలని 16 విమానాలు పేలిపోవడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి 24. అండ్ ఒక విద్యార్థికి 600 మార్కులకు గాను 450 మార్కులు సాధించిన వచ్చినటువంటి మార్కుల శాతం ఎంత? సో పర్సంటేజ్ అడగడం జరిగింది. సో ఎన్ని మార్కులు రావడం జరిగింది? 450. సో వచ్చినటువంటి మార్కులు ఎన్ని? 600. ఇదందరికీ తెలిసే ఉంటుంది కదా, మన యొక్క స్కూల్ డేస్లో ఈ విధంగా మనకు వచ్చినటువంటి మార్కులు ఓవరాల్ మార్కులు ఇట్లా రాశారు కదా. 0కి 0 క్యాన్సిల్, 15 3 45, 15 4 60, 3/4. అండ్ ఇదేంటి ఫ్రెండ్స్? ఇది ఒక వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక భిన్నాన్ని పర్సంటేజ్ చేయాలంటే ఎంత? ఇంటూ 100. 25 4 1 4 25.
25 ముళ్ళ 75. సో ఎంత పర్సెంటేజ్ ఫ్రెండ్స్ ఇది? 75%. సో ఈ విధంగా అనమాట. అంటే మనకున్నటువంటి బేసిక్ స్టాండర్డ్ ఫార్ములాస్ ఎట్ ద సేమ్ టైం లాజికల్గా ఉపయోగించుకుంటే టైం అనేది మనం సేవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది వడ్డీ లెక్క ఫ్రెండ్స్, అయినప్పటికీ ఒకసారి ట్రై చేద్దాం. సంవత్సరానికి 6% చొప్పున 10,000 రూపాయలకి 9 నెలలకు వచ్చే వడ్డీ ఎంత? సో సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. వచ్చింది ఎంత? 9 నెలలకి. సో మనకు సంవత్సరానికి 6% వడ్డీ అయితే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, సంవత్సరానికి 6% వడ్డీ అయితే 9 నెలలకు వడ్డీ ఎంత? ఆ వడ్డీని బట్టి ఇక్కడ ఉన్నటువంటి 10,000కు మనం లెక్క తీసుకోవాల్సి ఉంటుంది. సో 10,000కి ఎంత వడ్డీ అవుతుంది? 12 నెలలకు 6% వడ్డీ అయితే 9 నెలలకు ఎంత వడ్డీ అవుతుంది? ఫస్ట్ కనుక్కుంటే దీంట్లో సాల్వ్ చేయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ 9 6ల 9 ఇంటూ 6/12, ఇంకా సింపుల్గా అయిపోద్ది. 6 1ల 6 2ల 2 1ల 2 4.5. సో ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 4.5%. సో మనకు వడ్డీ ఎంత అవుతుంది? 4.5% అనేది వడ్డీ పడుతుంది. సో ఇక్కడ మనకు సంవత్సరానికి 6% చొప్పున అయితే 4.5% అనేది 9 నెలలకు అవుతుంది. అయితే ఇక్కడ 10,000కి ఎంత అవుతుంది? 100కు 4.5, 1000కి 45, అదేవిధంగా 10,000కి 450. ఒక్కొక్క పాయింట్ అనేది ఇటు జరుపుకుంటూ పోతుంది. మనకి ఎంత వస్తుంది? 450 వస్తుంది. 450 ఈజా లేకపోయినా మీరు ఇక్కడ డైరెక్ట్ 4.5 ఉంది కదా, ఆప్షన్స్లో తీసుకుంటే 4.5 దాని రిలేటెడ్ అయింది ఇదే కాబట్టి దీనికి ఆన్సర్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, 50 లీటర్ల ఉప్పు ద్రావణంలో 20% నీరు ఆవిరైపోయినప్పుడు ఉప్పు యొక్క శాతం అనేది 25% పెరిగింది. అయితే తొలి ఉప్పు శాతం ఎంత? సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చింది 50 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్, మనకి ఇచ్చింది 50 లీటర్స్ సొల్యూషన్. దీంట్లో 20% ఆవిరైపోయింది. సో 50 లీటర్లు అనేది 100% అయినప్పుడు 20% అయితే ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 20 ఇది ఎంత అవుతుంది? 1000/100 10 లీటర్లు. సో 20% ఎంత ఫ్రెండ్స్? 10 లీటర్లు. అంటే మనం జనరల్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, కానీ ఎగ్జామ్లో ఏంటిదంటే మన కన్ఫ్యూజన్ వల్ల ఏంటిదంటే మిస్టేక్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాలిక్యులేషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సో క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 10 లీటర్స్ అనేవి పోయినాయి. అంటే మిగిలినంత 50లో 10 పోతే మనకు సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి 40 లీటర్స్ మాత్రం మిగిలినాయి. అయితే 40 లీటర్స్ అవ్వడం వల్ల ఓన్లీ మనకు నీరే ఆవిరైపోయింది, కానీ ఉప్పు అనేది ఆవిరి కాకపోవడం వల్ల ఈ యొక్క ఉప్పు యొక్క శాతం అనేది 25%కి అయింది. అయితే ఈ యొక్క 50 లీటర్స్ ఉన్నప్పుడు ఉప్పు యొక్క శాతం ఎంత? సో ఉప్పు యొక్క శాతం ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 12, 20, 17, 13. సో ఏది అవ్వడం జరుగుతుంది? దీనికి ఉన్నటువంటి రిలేషన్ చూసుకోవాలి. సో 40 లీటర్లు అయినప్పుడు మనకు ఎంత అయింది? 25%. 40 లీటర్లు అయినప్పుడు 25% అయినప్పుడు 50 లీటర్లు ఉన్నప్పుడు ఇది ఎంత అవుతుంది? అయితే ఇది రివర్స్ చేయాల్సి ఉంటుంది. దీనికింటూ ఇది, దీనికింటూ ఇది, ఇట్లా చేసి దీనిపై ఇది చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఎంత అవుతుంది? 40 × 25, 25 4 100. అండ్ ఇక్కడ ఇంకో 0 ఉంది కాబట్టి ఇంకో 0 బై ఇక్కడ ఎంత ఉంది? 50 × x. 0కు 0 క్యాన్సిల్, 5 1 20. సో x ఈక్వల్స్ ఎంత ఫ్రెండ్స్? 20. సో 20%. అయితే మీరు అడగొచ్చు, సార్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయకుండా సైడ్స్ ఎందుకు క్యాలిక్యులేషన్ చేశారని. ఎందుకంటే ఇక్కడ మనకు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 10 పెరిగింది కదా, అప్పుడు ఈ యొక్క ఉప్పు శాతం అనేది ఇంకా పెరగాలి. అప్పుడు ఇదేమైంది? ఆల్మోస్ట్ ఆల్ 28 నుంచి 30% అవుతుంది. మనకు కావాల్సింది డిక్రీజ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఇది వాటర్ వెళ్ళిపోయింది కాబట్టి సాల్ట్ అనేది దాని యొక్క సాల్టీనెస్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది కాబట్టి రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. సో ఇన్ని సైడ్స్ అనే మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇన్ని ఎక్కడ ఏ విధంగా ఇంప్లిఫై చేయాలన్నది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ని బట్టి మనకైతే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్ష ఎందు 40% విద్యార్థులు ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, 60% లెక్కల్లో ఉత్తీర్ణులు అయ్యారు. అంటే 60% మ్యాథ్స్లో పాస్ అయ్యారు. అండ్ ఒకవేళ 10% స్టూడెంట్స్ కనుక రెండింటిలో ఫెయిల్ అయితే ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళ సంఖ్య ఎంత? సో మనల్ని అడిగింది ఓవరాల్గా ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళు 40, 35, 30, 25. ఓకే, ఈ విధంగా మనకు డేటా వచ్చింది. ఫస్ట్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు 40%. అండ్ మ్యాథ్స్లో 60% పాస్ అయ్యారంటే ఎంతమంది ఫెయిల్ అయినట్టు ఫ్రెండ్స్? 40% కదా, 100లో 60 పోతే 40. అండ్ రెండింటి కామన్గా ఎంతమంది? 10%. సో ఈ విధంగా మనకి ఇది రావడం జరిగింది. యాక్చువల్గా ఏంటిది? ఈ విధంగా అనమాట. ఇది 40%, ఇది 40%, మధ్యలో కామన్గా అయింది 10%. సో దీని మొత్తాన్ని కూడా తీసుకుంటే అంటే ఓవరాల్గా మనకు ఈ రెండిట్లో కూడా పాస్ అయిన వాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ అడగడం జరిగింది. ఈ రెండిట్లో కూడా కామన్గా పాస్ అయిన వాళ్ళు ఎవరో మనకు తెలవాలి. సో 40 + 40 ఎంత? 80%. సో 80% స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఫెయిల్ అవ్వడం జరిగింది. కానీ దీంట్లో 10% స్టూడెంట్స్ ఆల్రెడీ రెండిట్లో కామన్గా ఉన్నారు కదా, అంటే 10% స్టూడెంట్స్ మనకి డిక్రీజ్ అయిపోతారు కాబట్టి 80 - 10 అప్పుడేమవుతుంది? 70% స్టూడెంట్స్ మాత్రమే
ఫెయిల్ అవుతారు. ఎట్లా సార్ అంటే ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో 40% ఉన్నారు, వీళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యారు. అండ్ ఇంకో 40% స్టూడెంట్స్ ఉన్నారు, ఇందులో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యారు. ఈ రెండింటిలో కామన్గా దీంట్లో 10 మెంబర్స్ వీళ్ళే ఇందులో కూడా ఫెయిల్ అవ్వచ్చు కదా. ఇందులో ఉన్నటువంటి 40 మెంబర్స్లో ఒక 10 మెంబర్స్ మ్యాథ్స్ కూడా ఫెయిల్ అయి ఉండొచ్చు. ఆ యొక్క 10% మెంబర్సే వీళ్ళు అనమాట. సో ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ 70%. 100లో 70 పోతే మిగిలిందంతా 30% మాత్రమే. అండ్ ఈ యొక్క లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. దీని తర్వాత మీకు డైరెక్ట్గా ప్రాక్టీస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక కళాశాల ఎన్నికల్లో ఇద్దరు పోటీ పడ్డారు. గెలిచిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థి కంటే 10% అదనంగా ఓట్లు వచ్చినా ఓడిన అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత? సో ఇచ్చింది మొత్తం కూడా పర్సంటేజ్ కాబట్టి కన్వర్షన్ ప్రొసీజర్ అనేది లేదు. సో ఇది మనకు కన్వర్షన్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. కన్వర్షన్ లేదంటే మాత్రం ఇమీడియట్గా మనం ఆన్సర్ అనేది సాల్వ్ చేయొచ్చు. సో మనకు ఓవరాల్గా ఉన్నటువంటి డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఎక్స్ వై. సో ఓవరాల్గా ఉన్నటువంటి టోటల్ పర్సంటేజ్ 100%. వీళ్ళిద్దరికి వచ్చినటువంటి ఓట్ల యొక్క మొత్తం అనేది 100% అవ్వాలి. వీళ్ళ మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ అనేది 10 అవ్వాలి. సో దీనికి మనం పెద్ద క్యాలిక్యులేషన్ ఇబ్బంది పడకుండా ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, 35 ఓడినటువంటి క్యాండిడేట్కి వచ్చినటువంటి ఓట్ల శాతం 35 ప్లస్ డిఫరెన్స్ ఎంత 10 అంటే 45. సో 10 + 35 ఎంత 45. సో 45 యొక్క 10 అనేది మనకు డిఫరెన్స్ వచ్చింది కదా. ఓకే, 35 + 45 ఎంత అవుతుంది 80 అవుతుంది. సో 80 అనేది 100కి మ్యాచ్ అవుతుందా? అవుతలేదు. నెక్స్ట్ 45 చూడండి, 45 + 10 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 55 అవుతుంది. అండ్ డిఫరెన్స్ అనేది 10 ఉంది. 45 + 55 ఎంత 100. సో ఇది మ్యాచ్ అయింది కదా, 100కి 100 వచ్చింది. ఇద్దరి మధ్య డిఫరెన్స్ అనేది 10 ఉంది. అండ్ అందులో ఓడిపోయినటువంటి అభ్యర్థి అనేది తక్కువ ఉంటాడు కాబట్టి 45, గెలిచిన అభ్యర్థికి 55. సో ఇది మ్యాచ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే మనం ఒక 10 మోడల్ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి 15 బిట్స్. అండ్ అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్ 2, ఇక్కడ మనకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతుంటాయి, కొంచెం హార్డ్ కూడా ఉంటుంది. ఈ యొక్క క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఇచ్చేటటువంటి బిట్స్ నుంచే ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు పార్ట్ బి యొక్క ఆన్సర్స్ విత్ సొల్యూషన్స్, పార్ట్ ఏ యొక్క సొల్యూషన్స్, అండ్ నెక్స్ట్ పార్ట్ బి యొక్క సొల్యూషన్స్. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇదంతా కూడా టీఎస్. అండ్ ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ 6 కాంచి మొత్తం కూడా ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇవన్నీ కూడా ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి ఫ్రెండ్స్. రైల్వే, విఆర్ఓ, విఆర్ఏ, కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఆర్టీఏ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్, డిఏఓ, ఎస్ఐ 2012, ఏపీఎస్సి డిఏఓ ఎస్ఐ 2012, గ్రూప్ 2 2008, డిఏఓ 2011. సో ఇవన్నీ కూడా మనకు ఏపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటి యొక్క సొల్యూషన్స్ అనేవి మీకు పైన ఇచ్చినటువంటి 50 బిట్స్ ఉన్నాయి కదా, దాంట్లోనే కవర్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆ యొక్క పైన ఇచ్చినటువంటి 50 క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లస్ మీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతున్నాయి కాబట్టి మీకు ఇంకా స్టాండర్డ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో వీటన్నిటిని కూడా యాజ్ పర్ ద ఫార్ములాస్ ప్రకారంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మీకు ఫార్ములాస్ అన్ని కూడా మీకు పైన ఇవ్వడం జరిగింది కదా, ఆ యొక్క ఫార్ములాస్. సో ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ఫార్ములాస్ అన్నింటిని కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాస్ అన్నింటిని కూడా నోట్ డౌన్ చేసుకోండి. వీలుంటే ఒక పీడిఎఫ్ని దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు యొక్క పర్సంటేజ్ యొక్క క్లాస్ అని అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కింద ఉన్నటువంటి సిరీస్లో మీకు ఈ యొక్క ఫైల్ అనేది అందుబాటులో ఉంటుంది, గ్యాదర్ ఇట్. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.